అంటే దేవునికి భయపడిన సిప్రా పూయ. ఇద్దరు స్త్రీలు మాట్లాడుతున్నారు. అంటే సిప్రా పూయ వీళ్ళు ఎవరు అసలు? ఈ సిప్రా పూయ అనేటువంటి స్త్రీలు అసలు ఎవరు? ఏ దేశంలో ఉండేవారు? ఇలా దేవునికి ఎందుకు భయపడ్డారు? వాళ్ళ దేవునికి భయపడవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఈ సిప్రా పూయాల యొక్క జీవిత విధానం ఏంటి అసలు అలాగే రాత్రి కొన్ని నిమిషాలు మీకు దేవుని లేఖనాల్లో నుంచి వివరించాలని ఆశపడుతున్నాను. మనం ప్రతి బుధవారం కూడా నేర్చుకుంటున్నాం. ఏంటి? ఒక స్త్రీ గురించి. అంటే ఈరోజు ఇద్దరు స్త్రీల గురించి నేర్చుకున్నాం. వాళ్ళు ఎవరనంటే సిప్రా పూయా. వీళ్ళిద్దరు పేర్లు అనమాట. స్త్రీలిద్దరు పేర్లు ఏంటంటే ఒక ఆమె పేరు సిప్రా, రెండో ఆమె పేరు పూయ. వీళ్ళిద్దరూ ఏ దేశ నివాసస్తులు? వాళ్ళ యొక్క పని ఏంటి? వారు ఎందుకు దేవునికి భయపడ్డారు అనేటువంటి సంగతిని మనము కొన్ని నిమిషాలు ఆలోచించగలిగినట్లయితే ఈ లేఖనాల్లో ఉన్నటువంటి సంగతులు మీకు చెప్పడానికి జాగ్రత్తగా మీరు కొన్ని నిమిషాలు కేంద్రీకరణ చేయాలని, మీ మనసులను దేవుని వాక్యం వైపు చెప్పాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. ఈ సిప్రా పూయాలో అనేటువంటి వారి పని ఏంటంటే మంత్రసాని పని చేసేవారు. ఏ పని అండి? మంత్రసాని పని అంటే పురుళ్ళు పోసే పని. స్త్రీలకు పురుడులు పోసే పని ఎవరిది? సిప్రా పూయ. వీళ్ళు ఈ పురుడు పోసే పనిలో ఉండేవారు. చెప్పారు ఎక్కడ ఉండేవారు అని అంటే ఐగుప్తు దేశంలో ఉండేవారు. ఎక్కడ ఉండేవారంట? ఐగుప్తు దేశంలో ఉండేవారు. ఈ సిప్రా పూయలు అనేవారు ఐగుప్తు దేశంలో ఉండి ఎవరికి మంత్రసాని పని చేసేవారు అంటే, జాగ్రత్తగా వినాలి, ఎవరికి మంత్రసాని పని చేసేవారంటే హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేసేవారంట. ఎవరికే? హెబ్రీ స్త్రీలు. హెబ్రీ స్త్రీలు అంటే ఎవరు? హెబ్రీ స్త్రీలు అంటే ఎవరు? చెప్పండి. ఇశ్రాయేలుని అండి. ఇశ్రాయేలుని ఏమంటారంటే వినాలి, ఇశ్రాయేలుని ఏమంటారంటే హెబ్రీ. ఏమంటారు? హెబ్రీ. ఈ హెబ్రీలు ఎలాంటి వారంటే ఐగుప్తు దేశంలో దాస్యానికి వెళ్ళిపోయినటువంటి వారు. ఐగుప్తు దేశంలో ఎలాగైపోయారంటే దాసులుగా దాసత్వం చేస్తున్నారు. ఆ కాలంలో ఇశ్రాయేలీయుల సంతానం విస్తరిస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి సమాజానికి ఇశ్రాయేలీయుల మీద ఏం కలిగిందంటే విరోధ భావం కలిగింది. ఇలా సైన్యం పెరిగిపోతున్నారు. ఈ సైన్యం పెరిగిపోతే రేపన్న రోజుని శత్రువులతో కలిసి మన మీద తిరగబడి మన దేశం నుండి పారిపోతే మన పనులు చేసేవారు ఎవరున్నారు కనుక వీళ్ళ సంతానాన్ని విస్తరింపనివ్వకూడదని ఒక ఆలోచన రాజు మనసులో పెట్టారు. ఆ రాజు ఎవరంటే ఫరో. ఐగుప్తు దేశానికి రాజు ఎవరు? ఫరో. ఈ ఫరో రాజు మనసులో పెట్టగానే అతను ఏం చేశాడంటే పని విస్తారంగా పెట్టేవాడు అంటండి. ఇశ్రాయేలు పని విస్తారంగా పెట్టేవాడంట. 8 గంటలు చేయవలసిన పని అండి ఇంచుమించుగా 16-18 గంటలు చేయించేవాడు పని. ఎవరైనా చేస్తారా? అంత కఠినమైన పని చేయించేవారు ఇశ్రాయేలీయుల చేత, హెబ్రీయుల చేత. ఎందుకు అంత కఠినమైన పని చేయించేవారంటే ఈ పురుషులు భార్యలతో కలవకూడదు, కలిస్తే వీళ్ళ పిల్లలు పుడతారు కనుక, ఈ పిల్లల వల్ల సంతానం విస్తరిస్తుంది కనుక వీళ్ళు అసలు భార్యల జోలికి వెళ్ళకుండా చేయాలని ఏం చేశాడంటే చాలా పెద్ద ప్రణాళికలు వేసేవారు. ఏం చేశాడంటే దేవుని వాక్యము బట్టి వాళ్ళు అసలు కాపరాన్ని చేసుకొనిచ్చేటువంటి పనే లేకుండా పని విస్తరింప చేసేసేవారు, పని పెట్టేవారు. ఇప్పుడు ఈ పనిలో వీళ్ళందరూ కూడా ఏమైపోయారంటే అలిసిపోయేవారు. ఎవరు? ఇశ్రాయేలు. ఆ కాలంలో ఇశ్రాయేలీయులను
అది ఐగుప్తు దాసత్వం